చాలామంది అంటే మా ప్రాక్టీస్లో మేము చూసేది ఏంటంటే డాక్టర్ గారు నాకు చూపు తగ్గినట్టు అనిపిస్తుంది అని కొందరు అంటూ ఉంటారు. తగ్గినట్టు అనిపిస్తుంది అంటేనే అలాంటి వాళ్ళు కంటి పరీక్షలు మాత్రం చేయించుకోవాలి. కంటి చూపు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కంటి చూపు తగ్గడానికి దృష్టిలోపం ఉండొచ్చు, అంటే పవర్ చేంజెస్ కావచ్చు. వాళ్ళకి మాత్రం మనం కంటి పరీక్ష చేసిన తర్వాత అద్దాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు కంటి చూపు చక్కబడుతుంది. కొందరికి క్యాట్రాక్ట్ మూలంగా ఏంటంటే క్రమేణా చూపు తగ్గుతుంది. క్యాట్రాక్ట్ కావచ్చు, లేకపోతే గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు కావచ్చు. వీటి వల్ల ఏంటంటే క్రమేణా చూపు తగ్గుతుంది. కొందరికి చూపు తగ్గకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసే పనిలో ఏదో మార్పులు కనపడటం కానీ, డ్రైవింగ్లో డిఫికల్టీ కానీ, ఎక్కువ వస్తువులు చూసినప్పుడు సరిగ్గా కనపడకపోవటం కానీ, వెలుతురు సరిగ్గా చూడకపోవటం కానీ, ఇలాంటి వాళ్ళు దృష్టిలోపం ఉన్నట్టు అనుమానం రావచ్చు. వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకోవాలి. చదువుకునే విద్యార్థుల్లో ముఖ్యంగా దృష్టిలోపం ఉంది అని గుర్తించడానికి వాళ్ళకు టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాసింది సరిగ్గా కనపడదు. ఇది కాకుండా వాళ్ళు ఏదైనా బ్లాక్ బోర్డ్ మీద రాసింది నోట్బుక్లో రాసుకోవాలంటే ఎన్నో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. లేకపోతే కళ్ళెర్రబడి కానీ తలనొప్పి అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. విద్యార్థుల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్లకు కంటి పరీక్షలు చేయించి తప్పనిసరిగా వాళ్ళకి అవసరమైతే మాత్రం అద్దాలు వాడవలసే ఉంటుంది. చాలామంది విద్యార్థులు దృష్టిలోపం ఉన్నప్పటికీ కూడా తెలుసుకోకుండా వాళ్ళు అట్లానే పక్కవాడి దాంట్లో చూసి కాపీ చేసుకోవటం కానీ, లేకపోతే తప్పులు రాసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అవసరం ఉన్న చోట మనం అద్దాలు ఇవ్వాలి. దృష్టిలోపం ఉన్నట్టు తెలియకపోయినప్పటికీ కూడా మనం చెప్పేది ఏంటంటే స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం ఉన్నప్పుడల్లా అద్దాలు వాడాలి. అద్దాలు వాడే విద్యార్థులు మాత్రం 21వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడల్లా అద్దాలు మార్చవలసి ఉంటుంది. ఎందుకంటే 21వ సంవత్సరం వచ్చే వరకు వాళ్ళకి దృష్టిలోపాలు పవర్ మారుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. దృష్టిలోపము అంటే చూపు తగ్గినట్టు అనిపిస్తే కొందరు క్యాట్రాక్ట్ కూడా ఉండొచ్చు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కంటి పరీక్ష చేసిన తర్వాత కంట్లో చుక్కల మందు వేసి దాన్ని పరీక్ష చేస్తాం. ఒకవేళ క్యాట్రాక్ట్ కనుక ఎక్కువ భాగం ఉండి మనం చేసుకునే పనిలో కనుక ఇబ్బందికరంగా ఉంటే అలాంటి వాళ్ళకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకు చూపు వచ్చేటట్టు చేయవచ్చు. కొందరికి చూపు తగ్గినట్టు అనిపిస్తుంది అంటే కంటి ప్రెషరు, కంటిలో నరము, అవసరం ఉన్న చోట క్షేత్ర విజయం పరీక్ష చేయడం కూడా చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఏదైనా గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు ఉన్నట్టు కనుక గుర్తించగలిగితే వాళ్ళకి తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది. ఈ దృష్టిలోపము ఏదైతే చూపు తగ్గిపోయిందో గ్లకోమాలో అలాంటి వాళ్ళకి చూపు మళ్ళీ రాదు. కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా జబ్బును గుర్తించగలిగితే, చికిత్స చేయగలిగితే అంత మనం చూపును కాపాడుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే దృష్టిలోపము రావటానికి కారణాలు ఏంటి అని పరిశోధన చేయకుండాను దృష్టిలోపం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అద్దాలు మాత్రం వాడవలసి ఉంటుంది. గ్లకోమా లాంటి నీటి కాసుల జబ్బు కనుక ఉంటే వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడాలి. రెగ్యులర్గా డాక్టర్ సూపర్విజన్లో ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనం చూపు పూర్తిగా తగ్గిపోకుండా చాలా కాలం వరకు కాపాడే అవకాశం ఉంటుంది. క్యాట్రాక్ట్ సమస్యతో బాధపడే వాళ్ళకి వాళ్ళ చేసే ప్రొఫెషన్ను బట్టి వాళ్ళకి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఇదంతాను మన వ్యక్తికి సంబంధించిన విషయం. ముఖ్యంగా అంటే వాళ్ళు చేసే పనికి ఆటంకమైనప్పుడు ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అంటే పూర్తిగా ముదిరే వరకు చూసే అవసరం లేదు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి మనం ఆపరేషన్ చేస్తే వాళ్ళకి పూర్తిగా చూపు వస్తుంది.